పట్టభద్రుడైన ఓ వైద్య విద్యార్థిని నువ్వేమవుతావని ఎవరైనా ప్రశ్నిస్తే రోగుల ప్రాణాలను కాపాడుతానని చెప్పవచ్చు. అదే ప్రశ్న ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థిని అడిగితే శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతాలను సృష్టిస్తానని చెప్పవచ్చు. కానీ ఆదిలాబాద్కు చెందిన ట్వింకల్ కామ్దార్ని మాత్రం తను సన్యాసం తీసుకుంటున్నానని చెప్పాడు. మనతో ఆమె ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి, కారణం ఏంటి అని చెప్పడానికి మనతో పాటు ఆమె ఉన్నారు. అమ్మా, 29 సంవత్సరాల ఒక యువతి నువ్వు సన్యాసం ఎందుకు తీసుకుంటున్నావు, కారణం ఏంటి? సన్యాసం అనేది ఏ ఏజ్ లో తీసుకోవాలి అది ముఖ్యమైనది కాదు. సన్యాసం అనేది మన మనసులో వచ్చినప్పుడు మనం తీసుకోవచ్చు. సన్యాసం అనేది మనకి ఇచ్చేది ముక్తి మార్గం. ఈ మార్గంలో అందరూ పోవాలని అదే ఆశిస్తున్నా. ఈ మార్గంలో ఉంటే మనం వేరే అహింస అనేది ముఖ్యమైనది. మనం ఈ ప్రపంచంలో ఉంటే పూర్ణమైన అహింసకి పాలన చేయలేము. అందుకే పూర్ణ అహింస. నేను ఒక జైన్ సతి అయిన తర్వాత పూర్ణ అహింస నా ద్వారా ఏ ప్రాణానికి కష్టం కాకుండా చూసుకుంటా. ఇక్కడ సంసారంలో ఉంటే నేను తినడానికి, స్నానం చేయడానికి, అన్నిటికీ ప్రాణానికి మరణం ఇస్తున్నా. అందుకే నేను ఈ పాపాలకి ఇలాంటి పాపాలు చేయకుండా పూర్ణ అహింసాని పాలన చేయడానికి సన్యాసం తీసుకుంటున్నా. నువ్వు ఇంజనీరింగ్ కమ్యూనికేషన్ పూర్తి చేసినావు. నీకు సంవత్సరం అద్భుతమైన 10-15 లక్షల ప్యాకేజీ కూడా ఉన్నది. ఆ 10-15 లక్షల ప్యాకేజీలో డబ్బుల్లో హాయిగా జీవితం గడపచ్చు. అవన్నిటినీ వద్దనుకొని ఇలాంటి పుణ్యము పాపం అనుకుంటా చేయడం వల్ల మీ కుటుంబ సభ్యులకు, మీ అమ్మకి, కుటుంబ అక్క నాన్న లేదా అన్న తమ్ములకు ఏం మెసేజ్ ఇవ్వాలి? నేను అందరికి ఇదే మెసేజ్ ఇస్తున్నా. ఇది ప్యాకేజ్ ఎంత సంపాదించినా అది తక్కువనే. మనం ఎంత సంపాదించినా మన మనసులో ఎంత సంతోషం ఉన్నది. ఒక లక్షలు కరోడ్లు ఎంత సంపాదించినా వాళ్ళ మనసులో ప్రశాంతం ఉండదు. మనం బిల్ గేట్స్ కి రోల్ మోడల్ తీసుకుంటాం, కానీ బిల్ గేట్స్ మనసులో ప్రశాంతం ఉన్నదా? ప్రశాంతం మనసులో ఉంటే అది మనకి ఎంత ప్యాకేజ్ ఉన్నా అది దానితో మనకి సంబంధమే లేదు. మన మనసులో శాంతి ఉండాలి. ఈ శాంతి మార్గం ఉన్నది. ఇది అయ్యేది సన్యాసమే. సన్యాసం అయితే మనం పూర్ణ శాంతి రావచ్చు. ఇంకా మనం ఎంత సంపాదించినా అది బ్యాంక్ లోనే జమ అవుతుంది. కానీ మన దగ్గర ఏమైనా వస్తుందా? మనం లాస్ట్ కి పోయేటప్పుడు ఒక్క చారానా రూపాయి కూడా తీసుకొని పోం. అందుకే మన ముక్తి మార్గానికి ఏం మనతో వస్తుంది, మన కర్మ, దానికే మనం చూడాలి. ఈ లక్షలు పైసలు అయితే అది పేపర్దే, దానికి దానికి ఏం సంబంధమే ఉండదు మనకి. ఇప్పుడు నువ్వు 29 సంవత్సరాలమ్మా మీ వయసు, మీ అమ్మ ఉన్నది, మీ నాన్న ఉన్నది, వీళ్ళందరినీ రేపు వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ మీద నీ మీద వాళ్ళకు ప్రేమ అభిమానాలు లాగుతుంటాయి, ఆత్మ లాగుతుంటాయి. దీన్ని త్యజించడం ఎలా? ప్రేమ అనేది వేరే, మోహం అనేది వేరు. ప్రేమ అనేది అది సముద్రం లాగా, అది అందరి కోసం ఉంటది. ప్రేమ అనేది మనకి భగవంతుడితో కూడా ఉంటది. కానీ మోహం అనేది ఇది నా బిడ్డ, కానీ నన్ను బిడ్డ పైన ఉంటే అది మోహం. కానీ ఇప్పుడు నేను పోతున్న మార్గానికి నా అమ్మ తండ్రికి వదిలిపోతున్నా, కానీ నాకు మొత్తం సంసారమే అమ్మ తండ్రి. ఈ మొత్తం సంసారం నాకు అమ్మ నాన్న అని, విశ్వం మొత్తం నాకు అమ్మ నాన్న. వాళ్ళ దాంట్లో నేను ఉంటే నా ప్రగతి వేరేనే ఉంటది. ఒక అమ్మ నాన్నని వదిలిస్తున్నా, కానీ మొత్తం విశ్వాన్ని అమ్మ నాన్న లాగా చూసుకుంటాను. అమ్మా, చిన్న పిల్లలు, యూత్, మెయిన్గా యువత చిన్న సమస్యలు వచ్చినప్పుడు పరీక్షలో ఫెయిల్ అయినామని, లవ్లో ఫెయిల్ అయినామని, అనుకున్న వాళ్ళు లభించలేదని, అనుకున్న ఉద్యోగం రాలేదని చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు ఇట్లాంటి సేవ చేయడం గొప్పది అనుకుంటావా, అలా నిర్ణయం గొప్పది అనుకుంటావా? ఏం మెసేజ్ ఇస్తావు? ఇట్లా ఆత్మహత్య చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు ఆత్మ అనేది ఏంటి అది చూసుకుంటలేరు. వాళ్ళ ఆత్మ అనేది ఏంటి అని వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళ ఆత్మతో ప్రేమ చేసుకుంటారు. లవ్ లో పడి ప్రేమ చేసుకునేది వేరే, మనం మన ఆత్మతో ప్రేమ చేసుకునేది వేరే. మనం మన ఆత్మని గమనించాలి. మనం లోపల ఉన్నది ఏంటి, ఇప్పుడు డెడ్ బాడీకి లైవ్ బాడీకి ఏం డిఫరెన్స్ ఉంటది? ఒక ఆత్మనే డిఫరెన్స్, అది శ్వాసనే డిఫరెన్స్. ఆ శ్వాసం అనేది ఆత్మకి ఇంకా మన బాడీకి కనెక్షన్ ఉంటది. అయితే మనం ఆత్మని తెలుసుకుంటే
మనం ఆత్మహత్య దగ్గరకైతే పోం. ఎందుకంటే ఆత్మ అనేది చాలా గొప్పది. ఆ ఆత్మకి మనం అందరూ తెలుసుకోవాలి. ఆ ఆత్మ అనే దానికి ఎట్లా మనం ఈ సంసార బంధనంతో ముక్తం చేయొచ్చు, దాని మార్గం చూసుకోవాలి. ఆ సంసార బంధం నుండి ముక్తం చేయడానికి ఈ సన్యాసం అనేది మార్గం ఉన్నది. అందుకే అందరు యూత్ కి ఒకటే మెసేజ్ ఇస్తున్నా, మీరు నేను ఒక ముక్త ఆత్మ అని దానికి గమనించి ఆ ముక్త ఆత్మ లాగానే జీవించాలి. మన బాడీ ఇంకా ఆత్మకి ఉన్న డిఫరెన్స్ కి దాని మీద స్టడీ చేసి దానికి తెలుసుకొని దానికి మన జీవనంలో అప్లై చేసి ఎక్కువ మన ఆత్మ శాంతి కోసం మార్గం చేయాలి. అద్భుతంగా చెప్తున్నావు అమ్మా. ఇక్కడ దాకా నువ్వు మిమ్మల్ని మీరు ఇక్కడి వరకు ట్యూన్ చేసుకోవడానికి, ఈ భావన రావడానికి ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డావు? ఈ భావన ఎప్పుడు కలిగింది? నాకు ఈ భావన ఫస్ట్ టైం అయితే 2007 లో కలిగింది. 2007 లో ఈ భావన ఎట్లా కలిగిందంటే, సంసారంలో ఉండి ఎంత పాపాలు చేయాల్సి వస్తుంది. అయితే సంసారంలో ఉంటూ ఉంటూ లోపల ఒక గిల్ట్ ఉంటది. ఆ గిల్ట్ ని మనం మొత్తం సంసారంలో ఉండి ఆ గిల్ట్ తో ఉండాలని నాకు లేకుండే. అందుకే దానికోసం నేను ఒక మార్గం చూసిన, అదే ఇది మార్గం. తర్వాత 2014 లో నేను అదే గమనించిన, మనకి మేము చేసే ప్రేయర్ లో 1 గంట ప్రేయర్ లో ఎంత ప్రశాంతం ఉంటది, ఎంత శాంతి ఉంటది. అయితే పూర్ణ జీవితం దీంట్లో ఇస్తే ఎంత మనకి ప్రశాంతంగా ఉంటది. అందుకే పూర్ణ జీవితం సన్యాసంలో ఇచ్చి మన ఆత్మ శాంతి కోసం మనం యాక్చువల్ హార్డ్ వర్క్ చేయాలి. దానికోసం 2014 నుండి 9 years నుండి నేను మనసులో పెట్టుకున్న లగ్నం అయితే చేయొద్దు, చేయాలంటే సన్యాసమే చేయాలని పోవాలని. ఇది నేను వెళ్ళేది మా గురువు చరణంలో. దీక్ష తీసుకోవాలంటే మా గురువు మాకు ప్రత్యేకానం ఇస్తారు. ఇప్పుడు సుప్రీం కోర్టులో ఎట్లా ప్రామిస్ తీపిస్తారు అట్లానే మాకు కూడా ప్రామిస్ చేపిస్తారు. ఆ ప్రామిస్ తీసుకోవడానికి నేను 22 January జావద్ లో తీసుకుంటా. ఆ ప్రామిస్ అనేది ఇప్పుడు గురువు దగ్గర పోతేనే నాకు ఈ ముక్తి మార్గం తెలిసింది. మా గురువు దగ్గర వెళ్తే మా గురువు మనకి ఎట్లా మనం సంసారం నుండి బయట రావచ్చు, ఎట్లా మనం ముక్తిలో పోవచ్చు అది అనేది తెలిసింది. అయితే అక్కడే మా గురు ఆచార్య సమ్రాట్ ఏకజాడ్జి రామ్లాల్జీ మహారాజ్ సాబ్ అనేది మా గురు పేరు. వాళ్ళ దగ్గర నేను ఈ ప్రతిజ్ఞ తీసుకోవడానికి పోతున్నా. ఇప్పుడు 22 January జావద్ లో ఉంటారు, కానీ ఏం ఫిక్స్ ప్లేస్ లేదు. మన సంసారం వాళ్ళకి ఒక ఇల్లు అని ఉంటది, కానీ మాకైతే మేము అన్ని ఊరికి పోయి ప్రచారం చేస్తాం. ఈ ప్రచారం చేయడానికి మా గురు అన్ని ప్లేసెస్ లో వెళ్తారు, ఏ ఒక్క ప్లేస్ లో అయితే ఉండరు, తిరుగుతారు. ఈ వెహికల్స్ కూడా వాడరు. వెహికల్స్ కూడా వాడితే చిన్న ప్రాణాలకి చనిపోతారు. అందుకే నడుచుకుంటూ ప్రాణాలకి చూసుకుంటూ నడుస్తారు. ఇండియా మొత్తం నడవాలా ఇట్లా? మొత్తం ఇండియా నడుస్తూనే వెళ్తారు. ఇండియా మొత్తం అంటే ఇప్పుడు తెలంగాణకు కూడా మళ్ళీ రావచ్చు మీరు అంటే నడుచుకుంటూ? 2015 లో వచ్చారు, హైదరాబాద్ లో ఉండే. ఇప్పుడు రావచ్చు మళ్ళీ నెక్స్ట్, కానీ ఎక్కడ వెళ్ళినా నడుచుకుంటూనే వెళ్తారు. వాళ్ళతో పాటు మీరు అందరు అంటే మీ ఇప్పుడు ఎవరైతే సన్యాసం ఇట్లా తీసుకుంటారో వాళ్ళందరితో పాటు వస్తుంటారు అన్నట్టు, ఆయనతో పాటుగా 3-4 members గ్రూప్ అట్లా గ్రూప్ వస్తారు. అక్కడ మధ్యప్రదేశ్ లో మీ అంటే ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఎంత మంది ఉండొచ్చు? అంటే మా ఆచార్య దాంట్లో తీసుకున్న టోటల్ 450 members. కానీ ఇప్పుడు జావద్ లో మాక్సిమం 75 సాధ్వీలు సంతులు ఉంటారు. 75 సాధు. మన 22 January నాడు 11 దీక్ష. ఇంకా నాతో పాటు 11 దీక్ష ఉన్నది. 11 మంది ఇక్కడ అంటే తెలంగాణ వల్ల లేకుంటే వేరే స్టేట్? ఆల్ ఇండియా. హైదరాబాద్ ఒక అమ్మాయి. ఛత్తీస్గఢ్ కా, హైదరాబాద్ కా, మీరు చదివింది హైదరాబాద్, అక్కడనే చదువుకున్నారా? ఇక్కడనే అక్కడ చేసిన స్కూల్ ఇక్కడ కాన్వెంట్ స్కూల్. ఏ కంపెనీలో చేసిరు జాబ్ అంటే? ఆప్టిమైజ్ ప్రైవేట్ లిమిటెడ్. ఆప్టిమైజ్ ప్రైవేట్ లిమిటెడ్.